ఆల్మోస్ట్ 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాజెక్ట్స్ సక్సెస్ఫుల్‌గా పూర్తి చేశారు. ఒకసారి వెనక్కి వెళితే ఇప్పటి వరకు మీరు ఎన్ని ప్రాజెక్ట్స్ పూర్తి చేశారంటే మీరు చెప్పే నంబరింగ్ ఏంటి అసలు? యాక్చువల్ 56 ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేయడం జరిగింది మేడం. యాక్చువల్గా ఫస్ట్ ప్రాజెక్ట్ అనేది హైదరాబాద్లో ఐఐటి కాలేజ్ వస్తున్న నమ్మకంతో యాక్చువల్ అప్పటికే కొన్ని ప్రపోజల్స్ ఉన్నాయి. దాంతో మా వెంచర్ పేరు ఐఐటి సిటీ. ఆ రోజు మేము అమ్మింది కేవలం ఒక 2,000 రూపాయలు. ఈ రోజు అక్కడ చూసుకుంటే 40,000 రూపాయలు ఉన్నాయి. 12 సంవత్సరాల కాలంలో 2,000 రూపాయలకి అమ్మింది ఈ రోజు 40,000 రూపాయలు అని అంటే సో ఆ కస్టమర్ అందరూ కూడా కంపెనీని ఏ రకంగా పొగుడుతారు, ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు అన్నది మనం గమనించవచ్చు. 20 సంవత్సరాల అనుభవంతో ఒక సంస్థను స్థాపించాను. ఎప్పటికన్నా 2 తెలుగు రాష్ట్రాల విజన్ వీకే నెంబర్ 1 ఉంటుంది అనే ఒక ఆలోచనతో నేను పెట్టాను. సో అదే విధంగా వెళ్తుంది. హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రతి ఒక్కరికి సొంతింటి కళ అలాగే ఉంటుంది. కానీ నవేడేస్ ఏంటంటే ఏ జాబ్ చేసేవాళ్ళైనా కూడా ఇన్వెస్ట్మెంట్ ఖచ్చితంగా చేయాలి, సొంతింటి కళ నెరవేర్చుకోవాలి అనే విధంగానే అడుగులు పడుతూ ఉన్నాయి. ఎవరిని నమ్మాలి, ఎవరిని బిలీవ్ చేయాలి, ఎక్కడ ప్లాట్ కొనాలి, ఎక్కడ విల్లా కొనాలి, చాలా క్వశ్చన్స్ ఉన్నాయి కదా. సో రైట్ ను నాతో పాటు ఉన్నారు. గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా రియల్ ఎస్టేట్ రంగంలో సక్సెస్ఫుల్గా ముందుకెళ్తూ ఎన్నో ప్రాజెక్ట్స్ పూర్తి చేసి కస్టమర్ సాటిస్ఫాక్షన్తో ట్రస్ట్తో బిల్డ్ చేసినటువంటి సంస్థకు సంబంధించిన చైర్మన్ నాతో పాటు ఉన్నారనమాట. విజన్ వివికే హౌసింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ వి విజయ్ కుమార్ గారు రైట్ ను నాతో పాటు ఉన్నారు. అసలు ఈ విజన్ వివికే సంస్థ గురించి ఇంట్రడక్షన్ అవసరం లేదు, మోర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఈ రోజు మనతో ఏ ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడబోతున్నారో మనం విజయ్ గారితోనే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ టు సీ యూ. మన విజన్ వివికే హౌసింగ్ గురించి మాట్లాడుకోవాలంటే గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా సక్సెస్ఫుల్ గా ముందుకెళ్తూ ఎంతో మంది కస్టమర్స్ ట్రస్ట్ ని బిల్డ్ చేశారు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ ఎ చైర్మన్ ఏం చెప్తారు సార్? యాక్చువల్గా ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా సో విజన్ వివికే హౌసింగ్ తరపు నుంచి సో అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. 2014లో విజన్ వివికే హౌసింగ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ జరిగింది. ఆ రోజు యాక్చువల్గా 2 తెలుగు రాష్ట్రాల్లో సుమారుగా 12 బ్రాంచెస్ తోటి సో కంటిన్యూ వెంచర్స్ అండ్ ప్రాజెక్ట్స్ ఆఫీసు వెంచర్స్ కంటిన్యూగా చేయడం జరుగుతుంది. ఉదాహరణకి మనకి హైదరాబాదు అనేసరికి హెచ్ఎండిఏ అండ్ కొంచెం అవుట్స్కట్స్ అనేది డిటిసిపి, అలాగే కర్నూలు వెంచర్స్, అనంతపురం కానీ, అలాగే విశాఖపట్నం, తిరుపతి అండ్ నెల్లూరు, విజయవాడ, రాజమండ్రి ఏరియాలో కూడా మేము వెంచర్స్ చేయడం జరిగింది. సో ఇలా కంటిన్యూగా గత 12 సంవత్సరాలుగా సుమారు ఇప్పటి వరకు 56 ప్రాజెక్టులు కంప్లీట్ చేసి సక్సెస్ఫుల్గా సో 57వ వెంచరు విల్లాస్ ప్రాజెక్ట్ అనేది మన సిటీకి దగ్గరలో అతి సమీపంలో మీ అందరికీ తెలిసిందే మియాపూరు, బాచుపల్లి అని. అంటే బాచుపల్లి నుంచి ఒక 6 కిలోమీటర్ డిస్టెన్స్లోనే సో వెంచర్ లాంచ్ చేయడం జరుగుతుంది. యాక్చువల్గా అది విల్లాస్ ప్రాజెక్ట్ అది ఎస్పెషల్లీ సో 27 ఎకరాస్ ప్రాజెక్టు. ఫస్ట్ 7 ఎకరాస్కి ఆల్రెడీ హెచ్ఎండి అప్రూవల్ అండ్ దానికి సంబంధించిన రేరా అప్రూవ్డ్ కానీ, అలాగే ఆ బ్యాంక్ లోన్ ఫెసిలిటీస్కి సంబంధించిన అప్రూవల్స్ కానీ, అంటే బ్యాంకర్స్ నుంచి అప్రూవల్స్ కానీ మేము తీసుకోవడం జరిగింది. సో ఆ ప్రాజెక్ట్ని ఏంటంటే ఫ్రీ లాంచింగ్ ఏదో ఆఫర్లు ఇచ్చి ఫ్రీ లాంచింగ్ అనేది కాకుండా సో మీ అందరికీ తెలిసింది ఏంటంటే ఫ్రీ లాంచింగ్ ఏదో ఆఫర్లు ఇస్తారో తర్వాత ఏదో ఇబ్బందులు జరుగుతాయి అని చెప్పి దాని మీద కూడా కొంచెం రియల్ ఎస్టేట్ మీద కొంచెం ఒక చెడు అభిప్రాయం ఉన్నది. సో ఆ సిస్టంలో కాకుండా అప్రూవల్స్ అన్నీ తెచ్చుకుని అంటే ఇమ్మీడియట్గా మన ఇక్కడ కట్టుకుని నివసించుకునే విధంగా, అది కూడా యాక్చువల్ అంటే ఎక్కడైనా గ్రూప్ హౌసింగ్లో సో ఒక యూనిట్గా కడతారు. ఒక యూనిట్గా కట్టి ఈ విల్లా నెంబర్ 1 మాది, 2 మాది, 3 మాది ఇట్లా అనుకుంటారు. అట్లా కాకుండా డిఫరెంట్గా ఎవరి టేస్ట్ వాళ్ళ తగ్గట్టుగా మన కన్స్ట్రక్షన్ అనేది చేయడం జరుగుతుంది. అంటే 1,500 స్క్వేర్ ఫీట్ నుంచి సో 3,000 4,000 స్క్వేర్ ఫీట్ వరకు కూడా సైట్ విత్ విల్లా సో మనం చేయడం జరుగుతుంది. ఆ వెంచర్ పేరే గాయత్రి మెడోస్. సో గాయత్రి మెడోస్ అనే ప్రాజెక్ట్ని కళ్యాణి కన్స్ట్రక్షన్ అండ్ విజన్ వివికే హౌసింగ్ కాంబినేషన్లో ఈ వెంచర్ ప్రాజెక్ట్ అనేది సో రేపు October 5th అంగరంగ వైభవంగా లాంచ్ చేయడం జరుగుతుంది. యాక్చువల్గా గతంలో 9th ఓపెన్ చేద్దామని అనుకున్నాం. సో ఈ క్లైమేట్ వెదర్ సపోర్ట్ చేయక సో మాకు అనుకున్న విధంగా అక్కడ డెవలప్మెంట్ అనేది కొంచెం స్లో అయ్యి సో నెక్స్ట్ మంత్ October 5th అనేది ఈ ప్రాజెక్ట్ లాంచ్ చేయబోతుంది. విజన్ వివికే హౌసింగ్ అనేది ఒక మార్క్ క్రియేట్ చేసింది రియల్ ఎస్టేట్ రంగంలో. ఆల్మోస్ట్ 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాజెక్ట్స్ సక్సెస్ఫుల్ గా పూర్తి చేశారు. ఇప్పుడు మాట్లాడుకుంటే ఒకసారి వెనక్కి వెళితే ఇప్పటి వరకు మీరు ఎన్ని ప్రాజెక్ట్స్ పూర్తి చేశారంటే మీరు చెప్పే నంబరింగ్ ఏంటి అసలు? యాక్చువల్ 56 ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేయడం జరిగింది. 56 ప్రాజెక్టులు. ఎస్, యాక్చువల్గా ఫస్ట్ ప్రాజెక్ట్ అనేది హైదరాబాద్లో సో ఐఐటి కాలేజ్ ఏదైతే మన కంది దగ్గర ఉన్నదో, కంది దగ్గరలో చెరియాలని ఒక విలేజ్ ఉంటుంది. సో అప్పటికి ఇంకా ఐఐటి కాలేజ్ రాలేదు, కానీ ఐఐటి కాలేజ్ వస్తున్న నమ్మకంతో యాక్చువల్ అప్పటికే కొన్ని ప్రపోజల్స్ ఉన్నాయి. దాంతో మా వెంచర్ పేరే ఐఐటి సిటీ. ఐఐటి సిటీ అని ఒక నామకరణం చేసి ఒక వెంచర్ లాంచ్ చేయడం జరిగింది.
అది చెరియాల అనే ఏరియాలో, అంటే కందికి దగ్గరలో. ఆ రోజు నేను అమ్మింది కేవలం ఒక 2,000 రూపాయలు. ఈ రోజు అక్కడ చూసుకుంటే 40,000 రూపాయలు ఉన్నది. అంటే స్పాన్ ఆఫ్ 12 ఇయర్స్, 12 సంవత్సరాల కాలంలో 2,000 రూపాయలకి అమ్మింది ఈరోజు 40,000 రూపాయలు అని అంటే, సో ఆ కస్టమర్ అందరూ కూడా కంపెనీని ఏ రకంగా పొగుడుతారు, ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు అన్నది మనం గమనించవచ్చు. అలాగంటే నేను ఎక్కడ ఏ వెంచర్ చేసినా సో ప్రతి వెంచర్లో కూడా చాలా అంటే వాళ్ళు అనుకున్న దానికంటే కూడా 20 టైమ్స్, 40 టైమ్స్, 50 టైమ్స్ అలాగా మంచి అప్రిషియేషన్స్ అనేది నా కస్టమర్ అందరూ కూడా ఎంజాయ్ చేయడం జరుగుతుంది. అట్లా ఏంటంటే అక్కడి నుంచి మొదలుపెట్టి ఈరోజు ఇప్పుడు రీసెంట్లీ స్టార్ట్ చేసే ప్రాజెక్టు మరి మన గాయత్రి మీడోస్ వరకు కూడా. సో మా సంస్థ తాలూకు నినాదం ఒకటే, మా కస్టమర్ దేవుడు కానీ, మా దగ్గర పనిచేసే కష్టజీవి ఉండే మార్కెటింగ్ పర్సన్స్ కానీ, ఈ ఇద్దరు కూడా హ్యాపీగా ఉండాలనే కాన్సెప్ట్ తోటే మేము ముందుకెళ్తున్నాం. సో మాకేంటంటే అన్నీ సెపరేట్ వింగ్స్, అంటే డెవలప్మెంట్కి ఒక వింగు, ల్యాండ్ ప్రొక్యూర్మెంట్కి ఒక వింగు, సో అడ్మినిస్ట్రేషన్ ఒక వింగు, మార్కెటింగ్ ఒక వింగ్, ఇలా డిఫరెంట్ సెక్టార్స్. సో ఇలా ఉండడంతో ఏ డివిజన్కి ఆ డివిజన్ వాళ్ళే సో మనసు పెట్టి హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు. సో దానివల్ల ఏంటంటే ఈరోజు కొన్ని వందల మంది, వేల మంది సో ఈ సంస్థను నమ్ముకుని సో వాళ్ళ హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయడం జరుగుతుంది. ఆటో నడిపే వ్యక్తి దగ్గర నుంచి ఆడి కార్లో తిరిగే ప్రతి ఒక్కరికి కూడా లైఫ్ అనేది సెటిల్ అవ్వాలని అందరికీ ఉంటుంది, వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం. హైడ్రా అనే భయం లేదు, మీ వెనకాల మేము ఉంటామని చెప్పే ప్రాజెక్ట్స్ చాలా తక్కువ ఉన్నాయి మార్కెట్లో. అలా భూమి మీద ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఏదైనా చిన్న భయాలు ఉంటే అవన్నీ తొలగించి మీరు ఒక అడుగు ముందుకేసి సొంత ఇంటి కల నెరవేర్చుకుంటే ఖచ్చితంగా ఫ్యూచర్లో మనకు నిజంగా ఒక మంచి బెనిఫిట్స్ ఉంటాయని చెప్పే ధైర్యం ఇచ్చే ఒక ప్రాజెక్ట్ కంపల్సరీ కావాలి. గాయత్రి మీడోస్ గురించి చెప్తూ ఉన్నారు ఎస్పెషల్లీ. సో ఇక్కడ ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి మీ గాయత్రి మీడోస్ నుంచి? మనం ఏంటంటే ఎక్కడో ఒక వెంచర్ తీసుకుని ఇదంతా మనం కొంటున్నాం అని చెప్పి ఫ్రీ లాంచింగ్ అని చెప్పేసి అని దాని మీద పబ్లిక్ని అట్రాక్ట్ చేసి సో మనం ఇక్కడ 2 కోట్ల వెళ్ళ ₹1 కోటి ఇచ్చేస్తున్నామని పబ్లిక్ని ఫండ్స్ కలెక్ట్ చేసి మళ్ళీ ఆ భూములు కాస్త ఎక్కడో హైడ్రాలోకి వచ్చో లేదా వేరే లిమిట్స్లోకి వెళ్ళిపోయి సో ఈ గవర్నమెంట్ ల్యాండ్స్ లేదంటే నాలా ల్యాండ్స్ లేదా ఇంకోటి ఈ హైడ్రాలోకి వచ్చే ఇలాగ ఏంటంటే డిఫరెంట్ గవర్నమెంట్కి సంబంధించిన సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో సో అలాంటివి కాకుండా 100% క్లియర్ టైటిల్ అనుకునే విధంగా అది అంటే ప్రూవ్ అవ్వాలి అని అంటే ఫస్ట్ ఆ కంపెనీకి ఒక లీగల్ టీమ్ అనేది ఒకటి ఉండాలి. 100% ప్రతి ఒక్కటి అంటే ఈసీలు కానీ, పహానీలు కానీ, డాక్యుమెంట్స్ కానీ, లింక్ డాక్యుమెంట్స్ కానీ, ప్రజెంట్ కానీ ఇవన్నీ కూడా ఏదైతే మన జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నాయో జిహెచ్ఎంసీ ఆఫీస్లో మొత్తం అంతా కూడా టోటల్గా ఆ ఏరియాకి సంబంధించిన ఎక్కడైతే మన ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ చేస్తామో ఆ ప్రొక్యూర్మెంట్కి సంబంధించిన ఆ ల్యాండ్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ వివరాలన్నీ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మా లీగల్ టీం అంతా చూసుకోవడం జరుగుతుంది. సో అంతా క్లియర్గా ఉన్నది, ఓకే ఇది మనం ఈ ల్యాండ్ తీసుకోవచ్చు అనుకున్న తర్వాతే సో ఆ ల్యాండ్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మేము మాట్లాడుకోవడం జరుగుతుంది. మాట్లాడితే ఆ ల్యాండ్ నెగోషియేషన్స్ అన్ని మాట్లాడుకుని ఓకే అనుకున్న తర్వాత సో ఈ ప్రాజెక్టు మనం ఒకరం చేద్దామా లేదంటే ఎవరన్నా కలుపుకొని చేద్దామా అని అనుకున్నప్పుడు ఎవరైనా ఒకరో ఇద్దరు పార్ట్నర్స్తో కలుపుకొని అది దాని వాల్యూమ్ ఎంత, ఒక 100 crores ఉందా, 200 crores ఉందా, 500 crores చూసుకుని ఆ వాల్యూమ్ తగ్గట్టుగా సో మేము ఒక పార్ట్నర్షిప్గా వెళ్ళి ఆ ప్రాజెక్ట్ని మేము చేయడం జరుగుతుంది. హైడ్రా వల్ల చాలామంది భయభ్రాంతులు గురయ్యారు. కానీ నేనేమంటా అంటే 100% గవర్నమెంట్ కానీ హైడ్రా టీమ్ది కానీ 100% రైట్ వే అండి, అంత డౌట్ లేదు. కానీ ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ చేసే డిపార్ట్మెంట్ అంత 100% రాంగ్. ఎందుకంటే ఆ బిల్డర్స్ ఏదో కకృతిపడి సో సామాన్య మానవులకు ఇబ్బంది కలిగిస్తూ ఈరోజు ఎన్నో ప్రాజెక్ట్స్ అండి. సో కొన్ని అయితే జస్ట్ అప్పుడే కన్స్ట్రక్షన్ చేసి పిల్లర్ స్టార్ట్ అవుతాయి, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్కి వెళ్ళేసరికి ఎక్కడదక్కడ ఆగిపోతాయి. మన సిటీలో చూసుకుంటే 5 సంవత్సరాల కిందటి నుంచి ప్రాజెక్టులు ఆగిపోయిన ఉన్నాయి, 10 సంవత్సరాలు. ఈరోజు హైడ్రా వచ్చిందనే కాదండి, సో అంతకుముందు నుంచి కూడా అంటే వాళ్ళ డాక్యుమెంట్స్ క్లారిటీ లేకుండా ఏదో నామాత్రంగా ఏదో తక్కువ రేటుకి వచ్చింది కొనేద్దాము, లేదా ఏదో సెటిల్మెంట్లు వచ్చింది తీసుకుందాము అని ఇవన్నీ చేసి నిజం చెప్పాలంటే ప్రజల్లో అంటే నేను కొంచెం గమనిస్తున్నాను మేడం. సో అంటే రియల్ ఎస్టేటు అని అంటే అసలు నిజంగా మనం నమ్మొచ్చా లేదా, ఇది జెన్యూన్ అవునా కాదా అంటే ఈరోజు నేను ఇప్పుడు బ్యాంకులో ఇప్పుడు ఎంత దారుణం అని అంటే ఈరోజు బ్యాంక్ లోన్ తీసుకుంటున్నారు, సో అక్కడ లోను కట్ అయిపోతుంది, వీళ్ళు ఇన్స్టాల్మెంట్ కట్టుకుంటున్నారు, కానీ అక్కడ పొజిషన్ రావట్లేదు. పైగా తీరా చూస్తారు అది హైడ్రా లిమిట్స్లో ఉన్నది మొత్తం కొలాప్స్ చేసి మొత్తం డిస్మాంటిల్ చేస్తున్నారు. సో దాంతో ఏంటంటే భయభ్రాంతులు గురైపోయారు ఈ మధ్యకాలంలో. అసలు రియల్ ఎస్టేట్ అంటేనే చాలా. కానీ ఇప్పుడు మాలాంటి సంస్థలు ఏంటంటే 12 సంవత్సరాలు అవుతుంది. ఈ 12 సంవత్సరాల్లో ఒక కస్టమర్ వచ్చి విజన్ వివికి కంపెనీ పేరు పెట్టేవాళ్ళు కానీ, ఒక మార్కెటింగ్ పర్సన్ వచ్చి ఒక అడ్మినిస్ట్రేషన్లో ఉన్నవాళ్ళు కానీ ఎవరైనా సరే విజన్ వివికి ఒక్కరు కూడా పేరు పెట్టేవాళ్ళు లేరు. కారణం ఏంటంటే మాకు 12 సంవత్సరాలు నేను కంపెనీ స్థాపించిన నాకు అంతకుముందు 20 years ఎక్స్పీరియన్స్.
సో 20 సంవత్సరాల అనుభవంతో ఒక సంస్థను స్థాపించాను. ఆ సంస్థ ఒక్కటే అనుకున్నాను. ఈరోజు నాకు కాంపిటీషన్కి ఎన్నో సంస్థలు ఉన్నాయి 2014లో. కానీ ఎన్ని సంస్థలు ఉన్నప్పటికీ నా దగ్గర అన్ని రకాల అనుభవం ఉన్నది. సో ల్యాండ్ ప్రొక్యూర్మెంట్లో కానీ, డెవలప్మెంట్లో కానీ, అడ్మినిస్ట్రేషన్లో కానీ, మార్కెటింగ్లో కానీ, సో ఒక ప్రోడక్ట్ని సక్సెస్ఫుల్గా చేసే విధంగా దానికి కావాల్సిన అన్ని రకాల నాలెడ్జ్ నా దగ్గర ఉంది. కాబట్టి నేను ఒక కంపెనీ ఎస్టాబ్లిష్ చేస్తే ఇది అంటే స్లోగా గ్రాడ్యువల్గా అది 10 ఇయర్స్ కావచ్చు, 15 ఇయర్స్, 20 కావచ్చు, 25 ఇయర్స్, ఎప్పటికన్నా 2 తెలుగు రాష్ట్రాల విజన్ వివికే నెంబర్ 1 ఉంటుంది అనే ఒక ఆలోచనతో నేను పెట్టాను. సో అదే విధంగా వెళ్తుంది. ఎక్కడా కూడా ఏంటంటే మాకు ఒక చిన్న పొరపాట్లు కూడా జరగకుండా ప్రతిదీ అంటే యాజ్ ఎ చైర్మన్గా అంటే ఒక డిపార్ట్మెంట్కి అప్పచెప్పని వీళ్ళే చూసుకోవాలని కాకుండా సో వాళ్ళందరూ ఇచ్చిన ఫైల్స్ అన్ని నేను కూడా స్టడీ చేయడం జరుగుతుంది. చేసి ఫైనల్గా డిసిషన్ తీసుకుంటాను. అందువల్లే మా ప్రాజెక్ట్స్ ఏది కూడా అంటే ఎక్కడా కూడా ఎటువంటి ఒక చిన్న వివాదాలకి లేకుండా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడానికి అదే కారణం మేడం. గాయత్రి మెడోస్లో ఒక మంచి బ్యూటిఫుల్ విల్లా కొనుక్కోవాలి. ఎస్, మిడిల్ క్లాస్ నుంచి హై క్లాస్ వరకు ప్రైస్ అనేది అఫోర్డబుల్గా ఉన్నాయా? ల్యాండ్ మనం ఏదైతే తీసుకుంటామో 130 స్క్వేర్ యార్డ్స్, అలాగే 167 స్క్వేర్ యార్డ్స్, 200 స్క్వేర్ యార్డ్స్, 500 స్క్వేర్ యార్డ్స్, సో ఇలా డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయి. సో ఈ సైజెస్ అనేది ఏంటంటే మిడిల్ క్లాసు, బిలో మిడిల్ క్లాసు, సో అబోవ్ మనం ఎవరైతే బాగా ఇన్వెస్ట్ చేయగలరు అటువంటి వాళ్ళు అక్కడ మనం ఒక ₹1,00,00,000 నుంచి 1,50,00,000, 2 కోట్లు, 3 కోట్లు, 5 కోట్ల వరకు కూడా మనం అక్కడ విల్లాస్ అనే కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. లేదు మనకి ఒకవేళ నేను తర్వాత కన్స్ట్రక్షన్ చేసుకుంటాను, నాకు భూమి ఒకటి రిజిస్ట్రేషన్ చేయగలరు అనుకుంటే మనం సైట్ కూడా మనం రిజిస్ట్రేషన్ చేయగలం. ఆ విధంగా కూడా మనం ఇస్తున్నాము. అయితే అందరికీ అఫోర్డబుల్గా ఉండేలాగే మన విల్లా అనేది మనం చేసి ఇవ్వడం జరుగుతుంది. గాయత్రి మెడోస్లో ఒక మంచి విల్లా తీసుకోవాలంది. ఓకే, మేము ఎంత పే చేస్తే మాకు ఒక విల్లా మేము సొంతం చేసుకోవచ్చు? అసలు రేపు అక్టోబర్ 5th ఇది అంగరంగ వైభవంగా లాంచింగ్ స్టార్ట్ అవుతుంది. సో ఆ రోజు వచ్చేసి జస్ట్ నామినల్గా ఒక బుకింగ్ అమౌంట్ అనేది మేము తీసుకోవడం జరుగుతుంది. సో బుకింగ్ అమౌంట్ తీసుకున్న తర్వాత దాని కన్స్ట్రక్షన్ కంప్లీట్ అవ్వడానికి 18 months టైం తీసుకుంటున్నాం. సో ఇప్పుడు ఏంటంటే జస్ట్ నామినల్ అమౌంట్ కట్టి మీరు బుకింగ్ చేసుకున్న తర్వాత మీరు ఒకవేళ బ్యాంక్ లోన్కి వెళ్తా అంటే మా బ్యాంకర్స్ టీమ్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరుగుతుంది. సో మీరు ఏ సైజులో కట్టుకుందాం ఉన్నారు, మీ ఫైనాన్షియల్ క్యాపబిలిటీ ఏంటి, అంటే నేను 1 crore వెళ్దాం అనుకుంటున్నాను, 1.5 crore వెళ్దాం, 2 crores వెళ్దాం అనుకున్నది మీరు చూసుకుంటే సో అక్కడ క్వాంటిటీ ఆఫ్ సైట్ అండి. సేమ్ టైం ఎస్ఎఫ్టీ మనం 1,500 స్క్వేర్ ఫీట్లో అనుకున్నాం, మ్యాక్సిమం 1 crore 10 lakhsలో. సో 1,500 స్క్వేర్ ఫీట్లో మనకు ఇంకా మనకి ఎస్ఎఫ్టీ పెంచుకోవాలనుకున్నాం, 2,000 స్క్వేర్ ఫీట్, 3,000 స్క్వేర్ ఫీట్ అనుకున్నాం, ఇంక్లూడింగ్ సైట్. సో ఆల్రెడీ మాకు ఏదైతే మా ఇంజనీర్స్ వాళ్ళు ఉన్నారో మీకు ఒక బ్యూటిఫుల్ ప్లాన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్లాన్ మేరకు మీరు ఆ విల్లా మొత్తం మీకు డిజిటల్లోనే చూపించేస్తారు, మీకు మొత్తం ఈ టైప్లో వస్తుందని చెప్పేసి అని. దాంట్లోనే స్టెప్ బై స్టెప్ అండి. యాక్చువల్గా ఈ రోజే టోటల్ పేమెంట్ కట్టాలనేది ఏమీ లేదు. మీరు ఆల్రెడీ అక్కడ మీ విల్లా చూసుకుంటేనే మాకు పేమెంట్ చేయొచ్చు. లేదు నాకు సైట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటాను, నో ప్రాబ్లం. ఆ సైట్ వర్క్ ఏదైతే ఉందో ఆ సైట్ రిజిస్ట్రేషన్ చేసేసుకుని సో మీకు నచ్చి మీరైనా కట్టుకోవచ్చు, లేదా మాకు అందించవచ్చు. ఎందుకంటే కళ్యాణి కన్స్ట్రక్షన్ అని చెప్పేసి అని మా ఎవరైతే ఉన్నారో వారు చాలా అనుభవం ఉన్న వ్యక్తులండి కన్స్ట్రక్షన్. ఎందుకంటే విజన్ వివికే హౌసింగ్ అనేది ఓపెన్ ప్లాట్స్ అండ్ వెంచర్స్, అంటే మా దగ్గర 10 acres, 15 acres, సేమ్ టైం 100 acres ప్రాజెక్ట్స్. సో ఒక్కొక్క ప్రాజెక్టు 100 acres అబోవ్ ఉండేది విజన్ వివికే హౌసింగ్ అని చేశాను. ఈ విల్లా ప్రాజెక్ట్ అనేది ఫస్ట్ టైము కళ్యాణి కన్స్ట్రక్షన్తో టైప్ అయ్యి చేసే ప్రాజెక్ట్. సో వీరికి ఏంటంటే కన్స్ట్రక్షన్లో విపరీతమైన అనుభవం అనమాట. అది మీకు ఏ మోడల్లో కావాలంటే ఆ మోడల్లోనే కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వగలుగుతారు. సో అందుకని మీ బడ్జెట్ మీద ఆధారపడి ఉంటుంది. కానీ బిఫోర్ ఓపెనింగ్ అంటే October 5th ముందు ఇచ్చేయడం మాకు అన్ని రకాల అప్రూవల్స్ రెడీగా ఉన్నాయి కాబట్టి ఇమ్మీడియట్గా అక్కడ మేము కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయగలం కాబట్టి సో దాన్ని ఫ్రీ లాంచింగ్ ఆఫర్ అని అనం కానండి. సో అది ఒక బెస్ట్ ప్రైస్లోనే మనం ఇవ్వడం జరుగుతుంది. సో మన ప్రాజెక్ట్ సంబంధించి ఆల్ బ్యాంక్స్ మీరు టైప్ అయి ఉన్నారు. ఎస్ ఆల్రెడీ బ్యాంక్ అప్రూవల్స్ ఇచ్చేశారు. సో ఇమ్మీడియట్గా మీరు ఈవెన్ నేను వెళ్ళాగా సైట్ కొనుక్కుంటా అన్నా కానీ మీకు ఆల్రెడీ సైట్ మీద కూడా 80% లోన్ ఇచ్చేస్తాం. ఎస్ ఆ విల్లా మీద సేమ్ 80 to 90% విల్లా మీద వచ్చేస్తాను. కాబట్టి మనం ఏ రకంగా తీసుకోవచ్చు. ఇప్పుడు October 5th రైట్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా చేస్తున్నారు. ఎస్పెషల్లీ ఆ రోజు చాలా అంటే అట్రాక్ట్ చేసే ఆఫర్స్ కూడా ఉంటాయి. ఎందుకంటే ఫస్ట్ బుక్ చేసుకున్నా లేదంటే ఈ దీనిలో ఉన్నా కూడా మంచిగానే పేమెంట్స్ అనేవి ఉంటాయి. ఆఫర్స్ అంటే మీకు తెలిసే మేడం, ఏంటంటే ఇందులో తీసి అందులో వేస్తారు, అందులో తీసి అంటారు, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అంటారు, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అంటే ఆటోమేటిక్గా రెండో దాని మీద ఈ రేట్ అంతా దాని మీద వేస్తారు. అట్లా కాకుండా మనం ఏం చేస్తామంటే సో ఓపెనింగ్ లాంచింగ్ సంబంధించి some percentage డిస్కౌంట్ అనేది ఇచ్చాం. సో ఈ విల్లా మీద ఇది అంటే సైజెస్ డిఫరెంట్ ఆఫ్ సైజెస్.
సో అందు గురించి ఏంటంటే వచ్చిన వాళ్ళని ఆ రోజు వచ్చిన వాళ్ళని ఇమ్మీడియట్గా మేము బుకింగ్ చేసుకుంటాం అనుకున్న వాళ్ళకి ఏదైతే ఉన్నదో ఒక మంచి సర్ప్రైజ్ గిఫ్ట్ అండ్ మంచి పర్సంటేజ్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. మంచి పర్సంటేజ్ డిస్కౌంట్ ఇచ్చేసి ఆ రోజు వాళ్ళకి మనం బుకింగ్ అనేది తీసుకోవడం జరిగింది. యాక్చువల్గా లాస్ట్ మేము ఒక షాద్నగర్ ఏరియాలో ఒక ప్రాజెక్ట్ ఒకటి లాంచ్ చేసాము. అప్పుడు వచ్చేసరికి మన స్వామీజీ వచ్చారు. మన ఏదైతే చిరంజీవి స్వామీజీ ఉన్నారో స్వామీజీ గారు వచ్చి ఆల్రెడీ అక్కడ మా వెంచర్లోనే ఒక కార్యక్రమం చేసి సో ఆ ప్రాజెక్ట్ని లాంచ్ చేసాం. ఈరోజు అది వండర్ఫుల్గా సక్సెస్ అయింది. నియర్లీ 100 acres ప్రాజెక్ట్ అది. అంటే మన స్క్వేర్ యార్డ్స్ వచ్చేసరికి దగ్గర 4 లక్షల గజాలు సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. సో దాని నెక్స్ట్ ప్రాజెక్టే ఈ వచ్చే గాయత్రి మీడోస్. యాక్చువల్గా మాకు విజన్ వివికే కంపెనీకి వచ్చేసరికి సో మొత్తం అటు బెంగళూరు హైవే కానీ ఇటు సదాశివపేట అంటే బెంగళూరు బాంబే హైవే అండ్ శ్రీశైలం హైవే అండ్ వరంగల్ హైవే. సో ఈ 4 హైవేస్లో కూడా మన ప్రాజెక్ట్స్ ఉండడం జరిగింది. ఇప్పుడు కరెక్ట్గా మన గాయత్రి మెడోస్ వచ్చేసి బాచుపల్లి దగ్గర మల్లంపేట ఉంటుంది. మల్లంపేట ఆనుకునే కిష్టేపల్లి. ఎందుకంటే మల్లంపేట కిష్టేపల్లి అన్ని కూడా దగ్గర విలేజ్ మాట. యాక్చువల్ ఎగ్జాక్ట్ మియాపూర్ నుంచి 12 కిలోమీటర్లు అని అంటే 12 నిమిషాలు. సార్ ఆల్మోస్ట్ ఒక 20 ఏళ్ళ నుంచి రియల్ ఎస్టేట్ రంగం అయితే ఎక్స్పీరియన్స్ ఉంది. మీరే ఫౌండర్గా మీరే చైర్మన్గా సంస్థ స్థాపించారు, సక్సెస్ఫుల్గా ముందుకెళ్తున్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో విజయ్ కుమార్ తెలుసు, బట్ సినిమా రంగంలో ఏంటి హరిహర వీరమల్లు అప్పుడు ప్రమోషన్స్ ఇవంతా? యాక్చువల్గా విజన్ వివికే అనేది ఏంటంటే బ్రాండింగ్ అని మీకు తెలియదే ఉంది. మాకేంటంటే యాక్చువల్ రియల్ ఎస్టేట్ కొంచెం ప్రమోషన్స్ అన్నింటిలో కూడా గేమ్ చేంజర్ ఒకటి రాజమండ్రిలో ఒక భారీ ఈవెంట్ ఒకటి జరుగుతుంది. దానికి మేము ఒక టైటిల్ స్పాన్సర్ ఉండడం జరిగింది. సో ఆ రోజు విజన్ వివికే బ్రాండింగ్ ఏంటంటే మాకు అటు ఏపీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చాలామంది కస్టమర్స్ ఉంటారు, మార్కెటింగ్ పర్సన్స్ ఉంటారు. సో పబ్లిసిటీ వైజ్ విజన్ వివికే యాక్చువల్గా ఎంతవరకు అంటే ఈ 12 సంవత్సరాల కాలంలో 10 years పాటు చాలా కామ్ గోయింగ్గా ఎటువంటి పబ్లిసిటీ లేకుండా సక్సెస్ని ముందు చవి చూసినాక అప్పుడు మనం ఏ పబ్లిసిటీకి వెళ్దాం. అంతవరకు ఎటువంటి పబ్లిసిటీ లేకుండా 10 years పాటు చాలా కామ్ గోయింగ్గానే ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా చేస్తున్నాయి. ఎందుకంటే ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత మాకు ఇప్పుడు కావాల్సింది ఏంటంటే నేమ్ అండ్ ఫేమ్. సో ఇంత గుడ్ విల్ ఉండి సమాజంలో ఎక్కడ కూడా ఒక చిన్న ఏలెత్తి చూపించుకోకుండా ఈ సంస్థ సక్సెస్ఫుల్గా వెళ్తున్నప్పుడు ఈ రోజు కొన్ని లక్షల మంది కోట్ల మందికి రీచ్ అయినా పర్లేదు అన్న ఉద్దేశంతో పబ్లిసిటీ కొంచెం పెంచి సో గేమ్ చేంజర్ ఒకటి మేము చేయడం జరిగింది. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు, రామ్ చరణ్ గారు, దిల్ రాజు గారు వీళ్ళందరూ వచ్చి రాజమండ్రిలో చాలా గ్రాండ్గా ఆ సెలబ్రేషన్స్ చేయడం జరిగింది. దాని తర్వాత ఇంకా ఈ మధ్యకాలంలో హరిహర వీరమల్లు మీకు తెలిసిందే పవన్ కళ్యాణ్ గారు. సో ఏంటంటే విజన్ వివికే హౌసింగ్ యాక్చువల్గా హరిహర వీరమల్లు మూవీ చేస్తారంటే మరి దానికి హీరోగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు మన ఏపీకి వచ్చేసి డిప్యూటీ సీఎం. సో ఒక డిప్యూటీ సీఎం గారితో ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ సో అక్కడ అసోసియేట్ అయ్యి ఒక డయాస్ మీద ఉన్నది అని అంటే ఆ కంపెనీ పుట్టుపూర్వోత్తరాలు ఏంటి, సో ఆ కంపెనీ ఎంతమందికి ఏదన్నా ఎక్కడన్నా ఇబ్బంది ఏం జరిగిందని చాలామంది చూసుకుని జరిగింది. సో ఆల్రెడీ ఎక్కడ కూడా ఎటువంటి చిన్న పొరపాటు అనేది విజన్ వివికే కంపెనీకి ఒక చిన్న మచ్చ లేదు. సో ఇలాంటి కంపెనీని మనం బ్రాండింగ్ చేసినా పర్లేదని దానికి సంబంధించిన ఎంటర్టైన్మెంట్ కానీ మీడియా టీం కానీ ఇదంతా కూడా అనుకున్నారు. సో మనకు ఆ ఛాన్స్ అనేది ఇవ్వడం జరిగింది. దానికి ఏపీ అండ్ తెలంగాణ 2 states కూడా విజన్ వివికే హౌసింగ్ బ్రాండింగ్ చేయడం జరిగింది. ఫైనల్గా మా సుమన్ టీవీ ఆడియన్స్కి ఏం చెప్పేస్తారు మన సంస్థ నుంచి? ఎస్, యాక్చువల్గా సుమన్ టీవీ అని అంటే అందరూ చెప్పేదే, నేను పరిచయం చెప్పేది ఏమీ లేదు. సో యాక్చువల్గా ఎంతో ఉన్నట్టుగా విషయాన్ని బయటికి తీసుకెళ్ళి సో ఎన్నో అంటే ఇప్పటికే ఎన్నో మీకు కోట్ల మంది చూస్తున్నారు. సుమన్ టీవీ అని అంటే అందరూ ఆల్మోస్ట్ వాళ్ళు ఇష్టపడే వాళ్ళే. ఎస్పెషల్ నా విషయానికి వచ్చేసరికి మీ సుమన్ టీవీ ఛానల్ నేను ఎప్పుడో సబ్స్క్రైబ్ చేసుకున్నాను. ప్రతిరోజు కొత్త అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. సుమన్ టీవీ అంటే నాకు నచ్చిన ఛానల్. నా ఫ్రెండ్స్ ఎంతోమంది రియల్టర్స్, బిల్డర్స్ చాలామంది మేము ఎప్పుడైనా మాట్లాడుకున్నప్పుడు ఏదైనా ఫోన్ దగ్గర ఉండి చూసేటప్పుడు స్కూల్ వెళ్తే సుమన్ టీవీ ఓకే వీళ్ళు చాలా కరెక్ట్గా ఉంటుంది. సుమన్ టీవీకి ఈరోజు ప్రేక్షక ఆదరణ ఎంత పెరుగుతుందంటే అతి తక్కువ టైంలోనే ఎన్నో కోట్లాది మంది మన్నలను గెలుచుకున్న మరి ఛానల్ ఇది సుమన్ టీవీ అనేది మేము అనుకుంటూ ఉంటాము. ఏదేమైనా సుమన్ టీవీ ఇంతే వటిడింత అన్నట్టు ఇప్పటికే ఎంతో అభివృద్ధి చెందింది. ఇంకా ఎన్నో కోట్లాది మంది ప్రజల మనసును దోచుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే సుమన్ టీవీ ప్రేక్షకులందరూ కూడా విజన్ వివికే హౌసింగ్ తరపు నుంచి మరొక్కసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
థ్యాంక్ యూ సో మచ్ సార్, సచ్ ఏ లవ్లీ మీటింగ్ విత్ యూ. అట్లాగే మీరు కూడా సక్సెస్ఫుల్గా ప్రాజెక్ట్స్ పూర్తి చేయాలి. ఈ వీడియో ద్వారా ఎవరైతే ఒక మంచి ప్లేస్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మాత్రం ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయొద్దు. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసేయచ్చు. ఒక్కసారి సైట్ విజిట్ చేయండి, చూసాక తప్పకుండా మీరే సేల్ చేస్తారు. సో ఇది వాళ్ళ స్పెషల్ వీడియో. దిస్ ఇస్ సువర్ణ సైనింగ్ ఆఫ్.